అమలాపురం మనకు కొట్టిన పిండి, ఎందుకంటే ఇక్కడే కదా పుట్టి పెరిగింది అనుకున్నాను, కానీ చాలా మారిపోయింది భయ్యా. అవే వీధులు కానీ కొత్త రంగులు, కొత్త షాపులు, కొత్త మార్పులు, కొత్త మనుషులు, అంతా కొత్తగానే అనిపించింది. అందుకే కనిపించిన ప్రతి ఫ్రెండ్తో మళ్ళీ వీధులన్నీ తిరిగా. ఈ ట్రిప్లో ఎన్నో వీడియోలు చేసేద్దాం అనుకున్నా, కానీ అనుకున్నాను చేయలేకపోయాను. సొంతూరు కదా, అసలైన పనుల కన్నా అక్కడికి రానే పనులే ఎక్కువ అవుతుంటాయి. అది కామన్ అనుకోండి. ఇక సోదాబి మ్యాటర్లోకి వెళ్తే, గణపతి రెస్టారెంట్ అమలాపురంలో ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయిందంట. నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు 2-3 సార్లు పార్సిల్ తీసుకెళ్ళడానికి వచ్చాను, కానీ దొరకలేదు. అంత క్రౌడ్ ఉంది భయ్యా. అందుకే ఎలా అయినా ఈసారి తినాలని ఫిక్స్ అయ్యా. గణపతి రెస్టారెంట్ కి వెళ్ళిపోయాం. అమలాపురం బస్ స్టాండ్ నుంచి గడియార స్తంభం సెంటర్ కి వెళ్లే దారిలో గణపతి స్వీట్స్ అని కనిపిస్తుంది. ఆ పక్క సందులోంచి లోపలికి వెళ్తే లలిత థియేటర్ ఉంటుంది. ఆ పక్కనే గణపతి ఫుడ్ హౌస్ అని కనిపిస్తుంది. ఇదే గణపతి రెస్టారెంట్. లోపలికి వెళ్తే కిందే పార్సల్ సెక్షన్ ఉంటుంది. అక్కడే ఓ స్తంభం మీద స్టిక్కర్ అంటించారు. దానిపై నో యాడెడ్ కలర్స్, నో యాడెడ్ ప్రిజర్వేటివ్స్, నో యాడెడ్ ఎసెన్సెస్, ఓన్లీ నేచురల్ ఫుడ్ అని రాస్తుంది. కొటేషన్ అయితే బానే ఉంది. ఇది ఫాలో అవుతున్నారో లేదో చూద్దాం ఒకసారి. నేను ఇంతకు ముందు చూసినంత క్రౌడ్ ఇప్పుడు లేదేంటని మా సతీష్ బాబు గారిని అడిగితే, మెట్ట మధ్యాహ్నం కదా అన్నాడు. సరే అని లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాం. ఫస్ట్ ఫ్లోర్ వెజ్ అయితే ఫస్ట్ ఫ్లోర్ తో మనకు పని లేదు. సెకండ్ ఫ్లోర్ నాన్ వెజ్, నొక్కరా సెకండ్ ఫ్లోర్. ఇక్కడ ఆంబియన్స్ బానే ఉంది భయ్యా, కానీ లోపల మాత్రం చాలా చీకటిగా ఉంది. ఎక్కడో ఎక్వేరియం కూడా ఉంది భయ్యో. ఓకే, ఆంబియన్స్ వరకు అయితే గుడ్. ఇదేం భయ్యా మెనూ ఏమంటే బోతలు బుక్ ఇచ్చావు ఏంటి? ఇదే మెనూనా? దీన్ని చూస్తే చాలు తినాలన్న మూడు ఉత్సాహం అన్ని పోతాయి. బుక్ లోపల కూడా అలానే ఉంది. ఒకటి కనిపిస్తే ఇంకోటి కనిపించడం లేదు. గణపతి భయ్యా బిల్లు బాగానే తీసుకుంటున్నారు కదా, కాస్త ఈ పుస్తకాలు కొత్తవి కొట్టిస్తే ఏం పోతుంది ఇది నా రిక్వెస్టే. మెనూ తిరగేసి ఒక తంగిడి కబాబు, పుల్కా, బటర్ నాన్, కాజు టమాటా ఆర్డర్ ఇచ్చేసాం. మా వాడు నాన్ వెజ్ తిన్నంట, అందుకే వాడి కోసం ఈ వెజ్. మన టేబుల్ మీద ఒక ఐటమ్ ఉందంటే అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మన నోట్లోకి వెళ్లాల్సిందే. అందుకే ఈ కాజు టమాటా బటర్ నాన్ నేను కూడా ట్రై చేసా. బటర్ నాన్ స్మూత్ గా ఉంది, కాజు టమాటా చాలా వేడిగా ఉంది. టేస్ట్ మాత్రం బాగుంది. అందులోకి ఒక పుల్కా కూడా వేసుకున్నా, ఇది కూడా బాగానే ఉంది. తర్వాత తంగిడి కబాబ్ ట్రై చేశాను, టేస్ట్ బాగానే అనిపించింది. అందులోకి ఇచ్చిన పుదీనా చట్నీ ట్రై చేశాను, నాకైతే అంతగా నచ్చలేదు భయ్యా. ఇక నెక్స్ట్ ఒక మొగలై బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసాం. అది రావడానికి మాత్రం చాలా టైం పెట్టింది భయ్యో. ఒక 15-20 నిమిషాల తర్వాత మనోడు వచ్చేసాడు. బిర్యానీలో బాగా ఆయిల్ ఎక్కువైంది భయ్యా, కొంచెం వెట్ స్టైల్లో చేశాడు. మొగలాయి బిర్యానీ కాబట్టి ఇందులో ఎగ్ కూడా వేశాడు. ఎగ్ అంటే ఎగ్ పుల్టా కొట్టి ఫ్రైడ్ రైస్ చేసినట్టు చేస్తాడన్న మాట. అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టుంది. టేస్ట్ కూడా అంతంత మాత్రమే అనిపించింది, నాకైతే పెద్దగా నచ్చలేదు. ఇక ఇందులోకి ఇచ్చిన గ్రేవీ అయితే వరస్ట్ గా ఉంది. గణపతి బిర్యానీ ఎంతో ఫేమస్ అంటే అదిరిపోతుంది అనుకున్నా, నాకైతే అస్సలు నచ్చలేదంటే మా సతీష్ బాగోడు ఇక్కడ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేయ బావా, చాలా బాగుంటుంది అన్నాడు. అది కూడా పార్సలే తీసుకోవాలంట. నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేద్దాం. ఇప్పుడు అంత ఓపిక లేదు, కడుపులో ఖాళీ లేదు. ఇక బిల్లు విషయానికి వస్తే 2 కబాబ్స్ కి 150 వేసాడు. కాజు కర్రీకి 240 రూపాయలు తీసుకున్నాడు. బటర్ నాన్ 60, పుల్కా 40, బిర్యానీకి అయితే 270, కూల్ డ్రింక్ 30, మొత్తం జిఎస్టీతో కలిపి 828 రూపాయలు కట్టాను భయ్యా. నాకైతే అంత వర్త్ అనిపించలేదు. ఇక వీడియో నచ్చితే లైక్లు, నచ్చకపోతే షేర్లు చేసేసుకోండి.